ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయం ఏమిటో తెలుసా? మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తిరుపతి దేవాలయమే. ఈ ఆలయానికి ప్రతిరోజు కనీసం 30,000 నుండి 40,000 మంది భక్తులు వస్తుంటారు. అది కొత్త సంవత్సరం రోజున జనవరి 1న అయితే ఏకంగా 75,000 మంది పైగా ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే తిరుపతి ఆలయం అనేది ప్రపంచంలో అత్యంత ధనిక హిందూ దేవాలయంగా, ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో సైతంగా స్థానాన్ని పొందింది. మరి ఇంతలా ప్రాముఖ్యత దక్కించుకున్న ఈ తిరుమల చరిత్ర ఏమిటి? ఈ ఆలయాన్ని ఎవరు స్థాపించారు? ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారు? ఈ ఆలయం ప్రత్యేకత, చరిత్ర ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఈ ఆలయం ఇక్కడ వెలేయడానికి ముందు ఏం జరిగింది? పురాణాల్లో ఏముంది? మొదటిగా చూద్దాం. కలియుగం కాలంలో త్రిమూర్తులు అనగా బ్రహ్మ, శివుడు, విష్ణువు వీరిలో ఎవరు గొప్ప దేవుడు తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. దాంతో ఋషులంతా ఏకమై చివరికి సప్త ఋషులతో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తులను పరీక్షించేందుకు పంపుతారు. భృగు మహర్షి దేవతలైన ఇంద్రుని దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసలతో కలిసి నృత్యాన్ని ఆస్వాదించడంలో భగ్నమై ఉండి భృగు మహర్షి వచ్చాడు అనే విషయాన్ని కూడా పట్టించుకోడు. దాంతో భృగు మహర్షికి కోపం కలిగి ఇంద్రుణ్ణి నిన్ను విశ్వం అంతా అహంకార ఆత్మగా సూచిస్తుందని శపించి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భృగు మహర్షి బ్రహ్మదేవుని దగ్గరకు వస్తాడు. బ్రహ్మ సరస్వతీదేవితో గడపడం వంటి వాటిలో నిమగ్నమై ఉండి భృగు మహర్షిని గుర్తించరు. ఆ తర్వాత భృగు మహర్షి కోపం వచ్చి నీవు ఎంతమంది తలరాతలు రాసినా నీకు భూలోకం నందు గుడి అనేది ఉండదు, నిన్ను ఎవరు పూజించరు అని శపిస్తారు భృగు మహర్షి. ఆ తర్వాత భృగు మహర్షి శివుడి దగ్గరకు వెళ్తారు. శివుడు పార్వతితో కలిసి రుద్రధ్యానంలో నిమగ్నమై ఉండి మహర్షిని గమనించడు. భృగు మహర్షి కోపానికి గురి అయి శివుడు నీవు ఎప్పుడూ లింగ రూపంలో తప్ప నిజ రూపంలో దర్శనం ఇవ్వలేవు అని శపిస్తాడు భృగు మహర్షి. తర్వాత చివరగా విష్ణువు దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో విష్ణువు ఆదిశేషునిపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరకు వచ్చినప్పుడు విష్ణువు పాదాలు మహర్షి వైపు ఉంటాయి. దాంతో మహర్షి విష్ణువు పాదాలు తన వైపు ఉండడం చూసి అవమానంగా భావిస్తాడు. దాంతో కోపానికి లోనైన భృగు మహర్షి విష్ణువుని గుండెలపై తన్నాడు. ఆ విధంగా మేల్కొన్న విష్ణువు భృగు మహర్షి పాదాలను నొక్కుతూ భృగు మహర్షికి ఎడమ కాలిలో ఉన్న మూడో కన్నును తీసేస్తాడు. అప్పుడు ఈ అహంకారం అంతా పోతుంది భృగు మహర్షికి. ఎవరు గొప్ప అనేది తేలిపోతుంది. విష్ణువుని పూజించాలని దేవతలందరికీ అర్థమవుతుంది. లక్ష్మీదేవికి కోపం వచ్చి నేను ఉండే స్థానాన్ని కాలుతో తన్నితే మీరు కాలు మొక్కుతారా స్వామి అని అలిగి భూలోకానికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. శ్రీనివాసుడికి పద్మావతికి వైభవంగా పెళ్లి జరుగుతుంది. వివాహం తర్వాత వీరిద్దరూ తిరుమల కొండకి తిరిగి వస్తారు. ఈ తిరుమల కొండల్లో చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తుంటారు. వీరిద్దరు పెళ్ళైన చాలా ఏళ్ల తర్వాత ఈ విషయం లక్ష్మీదేవికి నారదుడి ద్వారా తెలుస్తుంది. లక్ష్మీదేవి ప్రశ్నించేందుకు శ్రీనివాసుని దగ్గరకు తిరుమల కొండలకు వస్తుంది. దాంతో తిరుమల కొండలపై శ్రీనివాసునికి, లక్ష్మీదేవికి, పద్మావతికి గొడవ జరగడంతో శ్రీనివాసుడు రాయిలాగా మారిపోతారు. తమ భర్త రాయిలాగా మారిపోవడంతో లక్ష్మీదేవి, పద్మావతి కూడా తమ భర్తతోనే ఎప్పటికీ ఉండాలని వారిద్దరూ రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మీదేవి శ్రీనివాసుని ఛాతీపై ఎడమవైపున, పద్మావతి ఛాతీ కుడివైపున ఉంటుంది. ఈ విధంగా తిరుమల కొండల్లో విష్ణువు, అతని భార్యలు దేవుని విగ్రహాలుగా మారి కొలువవడం జరిగిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి
నిర్మించాడని ప్రతీతి. ఈ తిరుమల క్షేత్రం ఏర్పడి 15 వందల ఏళ్ళు దాటిందని చరిత్రలో ఉంది. ఆ తర్వాత ఒక్కొక్క తరం రాజులు తమ రాజ్యాల నుండి సైతం వచ్చి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తూ, మరింత అద్భుతంగా నిర్మించుకుంటూ రావడంతో నేటి మన తరానికి ఎంతో వైభవంగా ఈ తిరుమల తిరుపతి ఆలయం రావడం జరిగింది.